హలో అందరికీ. ఈరోజు చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మునక్కాయల కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ దానికోసం నేను మునక్కాయల్ని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక కడాయి తీసుకొని దాంట్లో పల్లీలు నువ్వులు యాడ్ చేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత మనం ముందుగానే వేయించుకున్న పల్లీలు తర్వాత నువ్వుల పొడిని నేను మిక్సీలో వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. దాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్న మునక్కాయలు కూడా యాడ్ చేసుకొని మరొక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే అద్దరిపోయి మునక్కాయల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.